మనం బ్రేకింగ్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైనటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరాకరించినట్టు కూడా లాయర్లు కోర్టుకు తెలియజేశారు. అయితే అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వానికి ఇది భారీగా ఊరటగానే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో నెంబర్ 9 కు వ్యతిరేకంగా గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. ఇప్పటివరకు దానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఆ పిటిషన్ ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై తిరస్కరణకు గురైంది. ఆ పిటిషన్ ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, హైకోర్టులో స్టే ఇస్తే ఇక్కడికి వస్తారా అంటూ కూడా కోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అసలు వాదనలు ఏ విధంగా జరిగాయి? పూర్తి అప్డేట్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు మరి ఈ 42% రిజర్వేషన్ పెంపు విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం వెల్లడిస్తుందన్న కొంత సందిగ్ధత అయితే ఉండింది. కానీ ప్రభుత్వం ఏ రకంగా దీన్ని వ్యవహరించాలని ప్లాన్ చేసిందో, సీనియర్ లాయర్లను ఎంగేజ్ చేసిందో అదంతా కూడా అంత పెద్ద విచారణ జరగలేదు. కేవలం 2 నిమిషాల్లోనే విచారణను ముగించింది. ఆ పిటిషన్ను వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టివేసింది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించింది. దాని విషయంలో క్లారిటీ ఇవ్వాలని చెప్పింది. 32 ఆధారంగా ఏ విధంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని పిటిషనర్ తరపు లాయర్ను ప్రశ్నించింది. దీనికి స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆ రోజు హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. 6 గంటల సమయంలో విచారణ జరిగింది. కానీ జీవో 9 స్టే ఏదైతే జీవో 9కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిందో దానిపైన ఎటువంటి స్టే విధించలేదు అనేటువంటి విషయాన్ని చెప్పింది. అందుకే ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అనేటువంటి ఒక కారణాన్ని పిటిషనర్ తరపు లాయర్ సుప్రీంకోర్టుకు చెప్పారు. కానీ ఈ కారణం సబబు కాదు. ఆల్రెడీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. అక్కడ 2 పిటిషనర్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి విచారణ ఎల్లుండి జరగబోతోంది. ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా ఈ పిటిషన్ విచారణ అన్నది అవసరం లేదు. కాబట్టి పిటిషన్ని కొట్టివేస్తున్నామంటూ కేసు విచారణను ముగించినటువంటి అంశం. నిజంగా ఇది తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట కలిగించేటువంటి అంశం. గత నెల 29న జీవో 9 పేరుతో 42% బీసీకి పెంచుతూ జీవోను రిలీజ్ చేసింది. దానిపైన తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లు దాఖలు చేసినటువంటి సందర్భంలో హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, ప్రశ్నించింది ప్రభుత్వాన్ని కూడా. అసలు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానాన్ని గవర్నర్కు పంపిన తర్వాత గవర్నర్ ఆమోదం లేకుండా ఏ రకంగా జీవోను రిలీజ్ చేస్తారు, మరి ఇది ఎంతవరకు సక్రమమైంది అనేటువంటి విషయానికి సంబంధించి చెప్పినటువంటి అంశం. దానికి సంబంధించి ఇంకా సమాధానం రావాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ చింతపండు నవీన్ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా అదే రోజున ఇంప్లీడ్ అయ్యారు. మరి ఎల్లుండి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, ఆర్ కృష్ణయ్య, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులతో పాటు చాలామంది కూడా ఇంప్లీడ్ అయ్యి పిటిషన్లు దాఖలు చేశారు. మరి ఎల్లుండి దీనికి సంబంధించి అటు పిటిషనర్లు 42% రిజర్వేషన్ల పెంపు సక్రమం కాదు అనేటువంటి పిటిషన్లు దాఖలు చేశారు. మరి ఇంప్లీడ్ అయిన వాళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్ల పెంపు సక్రమమే, రాజ్యాంగబద్ధంగానే ఇదంతా రిజర్వేషన్ల పెంపు అనేది జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఆపే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదు అనే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేసి అందులో అభ్యర్థించినటువంటి విషయం ఉంది. కాబట్టి మరి ఎల్లుండి విచారణ అన్నది ఏ విధంగా ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఏ రకమైనటువంటి నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటి
ఒక సందిగ్ధానికి తెరపడింది. మరి ఎల్లుండి జరగబోయేటువంటి విచారణలో హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఫర్ అప్డేట్ ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కోర్టులో విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని లాయర్ అంటే అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎట్టకేలకు ఈ పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు.